నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. విద్యుత్ కార్మికుల సమ్మెకు ఎక్స్-ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట డివిజన్ కోఆర్డినేటర్ తక్కెళ్లపేల్లి రవీందర్ రావు నర్సంపేట డివిజన్ విద్యుత్ కార్యాలయం ముందు విద్యుత్ కార్మికుల టీవీఐ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ సలీం పాషా, డివిజన్ చైర్మన్ బోడ దేవేందర్ రేసు రాజశ్రీ, చంద్రమౌళి రంగనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ రోజు సమ్మెలో భాగంగా నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విద్యుత్ కార్మికులు చేపడుతున్న సమ్మె శిబిరానికి వచ్చి తమ మద్దతును తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నర్సంపేట డివిజన్ కోఆర్డినేటర్ తక్కెళ్లపేల్లి రవీందర్ రావు హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఆర్టిజన్ విలీన ప్రక్రియలో భాగంగా కొంత అన్యాయం జరిగిందని ఎలక్షన్ ముందు పాదయాత్రలో ఇప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రివర్యులు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు అలాగే అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మీ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నది అని మీ సమస్యలు అన్నీ ప్రభుత్వంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు అని అన్నారు. కార్మికులు తమ నిరసన తెలియజేసి సమ్మె చేస్తున్న కూడా పట్టించుకోకుండా ఉండడం చాలా బాధాకరమని అన్నారు. అన్మ్యాన్డ్ అమాలి కార్మిక సోదరులకు గత 2016 నుండి ఏదైతే దినసరి వేతనం మీద పనిచేస్తున్న వీరికి ఆ రోజే ఉద్యోగ భరోసా కావాలని చెప్పి ఆ రోజు కార్మిక సోదరులందరూ కూడా అడగడం జరిగింది. ఆ రోజున్న ప్రభుత్వం కూడా వీరి యొక్క ఆవేదనను వీరి యొక్క డిమాండ్ను ఆలకించి కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో కూడా వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, విద్యుత్ సంస్థలో వీళ్ళను విలీన భాగస్వామ్యం చేద్దామని చెప్పి కూడా ఆ నిర్ణయం తీసుకున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఆ కాలంలోనే గతంలో మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే విద్యుత్ సంక్షేమం మీద కొంత అప్పుడున్న ప్రతిపక్ష స్థానంలో కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలతో అలజలుడు చేయడం, ఆ అంశంలో వీరి యొక్క పూర్తి స్థాయి నిర్ణయం పెండింగ్లో పడిపోవడం జరిగింది. ఆ పెండింగ్ అవకాశాన్ని గత కాంగ్రెస్ పార్టీ పాలన రావడానికి ముందు వారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ ఆర్టిజన్ను అన్మ్యాన్డ్ కార్మికులది ఎన్పీటీఎస్ఎల్ సంస్థలో వీళ్ళు పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా స్టేట్ వైడ్గా వీరందరినీ కూడా మాది భరోసా, మేము ఉద్యోగ భద్రత కల్పిస్తాం, తప్పకుండా పర్మినెంట్ చేస్తామని చెప్పి కూడా ఆ రోజు ప్రధాన హామీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఆ రోజు ప్రకటించడం జరిగింది. కానీ 2.5 ఏళ్ల కాలం పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా అధిగతి లేకుండా ఏదైతే విద్యుత్ శాఖ చూస్తున్న గౌరవ బట్టి విక్రమార్క వారు ప్రభుత్వంలో 2వ ర్యాంకులో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. అంటే పూర్తి స్థాయిలో ఆయనకు తెలుసు. అయినా తెలిసినప్పటికీ కూడా ఈరోజు గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యత గల 24 గంటల కరెంటును ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టి విజయవంతం చేసిన దాన్ని కూడా మేము ఇస్తున్నాం అనుకుంటూ మళ్ళీ గృహ వస్త్రాలకు 200 యూనిట్ల వరకు కూడా మేము గృహజ్యోతి పథకం కింద కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా మేము ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ యొక్క వీరు ఏదైతే అది ఇవ్వడానికి బాధ్యులైన వారు ఉన్నారో, ఏదైతే కింది స్థాయి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల వారి కుటుంబ జీవితాలను మాత్రం ఆలకించడం లేదు, వారికి ఉద్యోగ భరోసా ఇవ్వడం లేదు. ఆఖరికి కనీస వేతనం ఈరోజు 30,000 రూపాయలు. ఏ ఒక్క ఎక్కడికి పోయినా కూడా కూలి కనీస వేతనం ఉంటుంది. ఆ 30,000 వేతనాన్ని కూడా ఈరోజు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. కానీ మేము మాత్రం గొప్పగా ఏదైతే విద్యుత్ నాణ్యత గల విద్యుత్ ఇస్తున్నాం, ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, మాది గొప్పల ప్రభుత్వం హామీని నెరవేర్చినాం అంటున్నారే. కానీ దానికి కారణమైన ఉద్యోగుల జీవితాలను మాత్రం, వారికిచ్చిన హామీని మాత్రం మరిచిపోయి ఈరోజు ప్రవర్తిస్తున్న తీరుకు పాపం ఈ అలమటిస్తున్న ఈ కార్మికులు ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో విద్యను పిల్లలను చదివించుకోవాలన్నా, లేక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆసుపత్రులకు వెళ్ళాలన్నా ఈరోజు లక్షల రూపాయలు పెట్టుకొని ఇక్కడ ఈరోజు ట్రీట్మెంట్ తీసుకునే సందర్భంలో వీళ్ళ కనీస భద్రత లేదు. స్తంభం ఎక్కేది వీరే ఉన్నారు. తర్వాత ఏదెక్కడ ప్రాబ్లం వచ్చినా 24 గంటలు, ఏ అర్ధరాత్రి ఎక్కడ విద్యుత్ అంతరాయం కలిగినా కనిపించేది అన్మాన్డ్ కార్మికులు, తర్వాత ఆర్టిజన్ కార్మికులు వీళ్ళే ముందుగా ఉంటారు. అక్కడ ప్రమాదం అని తెలిసినా సాహసోపేతంగా విద్యుత్ పునరుద్ధరణలో పనిచేస్తున్న వీరికి కనీస కూడా ఉద్యోగ భద్రత లేదు. ఇప్పుడే మన సోదరుడు చెప్పారు, జేఏసీ కన్వీనర్ పాషా గారు చెప్పారు, ఏదైతే 2016లో 1600 మంది కార్మికులు ఉంటే ఈరోజు 1400 మందికి, అంటే రిక్రూట్మెంట్ లేదు. కానీ ఉన్న వాళ్ళల్లో ఏదైతే వారి యొక్క విధి నిర్వహణలో ప్రమాదాలకు నెలకొని కరెంట్ శాఖలు కొట్టి స్తంభాల మించలి పడిపోయి మృతి చెందిన వారు, తర్వాత శాశ్వత అంగ వైకల్యం
పొందిన వారు 200 మంది ఉన్నారంటే ఒక్కసారి ప్రభుత్వానికి కనీసం దయ దాక్షిణ్యం కూడా ఇక్కడ కలగడం లేదు. వీరేదైతే కోరుకున్న దానికి అప్పటి ప్రభుత్వం ఒక కొలిక్కి తీసుకొచ్చింది, దాన్ని ముగింపు పలుకుతాం అనుకున్న ఈ ప్రభుత్వం అక్కడనే ఎక్కడేసిన గొంగడి లాగానే అక్కడనే పడేసి ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా కళ్ళు తెరిచి గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు, సదర్ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇప్పటికైనా కూడా వీరి నిరంతర ఆందోళనకు ఫుల్ స్టాప్ పెట్టించి వీళ్ళు న్యాయమైన హామీ ఇచ్చిన, పాలకులు హామీ ఇచ్చిన, ఆ రోజు పాలనలో చేసిన వారు ఇచ్చిండ్రు, ఈ రోజు పాలనకు వచ్చిన వారు ఇచ్చిన హామీని నెరవేర్చి వారి కుటుంబ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గం నుండి ఏదైతే 6 మండలాల్లో పనిచేస్తున్న ఈ అన్మ్యాన్డ్ ఆర్టిజన్ కార్మికులతో పాటు అమాలీ కార్మికులకు వరంగల్ జిల్లాలో ఉన్న వాటికి కూడా పూర్తి న్యాయం జరిగే వరకు మేము గౌరవ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దృష్టికి, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి దృష్టికి, అగ్రనాయకులు హరీష్ రావు గారి దృష్టికి తప్పకుండా ఈ మధ్య కాలంలో తీసుకెళ్లి మీరు నిరంతరం చేస్తున్న ఏదైతే 8వ తారీఖు నుండి నిరంతరంగా చేస్తున్న ఈ విద్యుత్ సమ్మెకు ఒక కొలిక్కి వచ్చే రీతిలో, ఈ ప్రభుత్వం మెడలు వంచే రీతిలో ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తించే క్రమంలో ముందు వరుసలో ఉంటామని మీకు తెలియపరచుకుంటూ తప్పకుండా ఈ కార్మిక సోదరులకు మేము మా పార్టీ అండగా ఉంటామని ఈ ద్వారా తెలియపరచుకుంటూ తక్షణం ప్రభుత్వం దిగువచ్చి వీరి యొక్క కోరికలు నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.